రేపు తెలంగాణ కేబినెట్ విస్తరిస్తారని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. కేబినెట్ లో ముగ్గురికి చోటు కల్పిస్తారని సమాచారం. సుదర్శన్ రెడ్డి, శ్రీహరితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు చోటు కల్పిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ ను విస్తరిస్తారని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. కేబినెట్ లో ముగ్గురికి చోటు కల్పిస్తారని సమాచారం. సుదర్శన్ రెడ్డి, శ్రీహరితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు చోటు కల్పిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైట్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ముగ్గురికి కన్ఫర్మ్ అయిందనేటువంటి ఒక మాట చెప్తూ ఉన్నారు. దాదాపుగా రేపే విస్తరణ ఉండొచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. బట్ కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం ఎక్కడో ఏదో జాప్యం జరుగుతోంది అనేటువంటి ఒక మాట. మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ హింట్ ఇచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంటారు? ఇక రాష్ట్ర తెలంగాణ కేబినెట్ కి సంబంధించి ఈ విస్తరణ అనేది చాలా కాలం నుంచి కూడా పెండింగ్ లో ఉంది. మరి ఈ కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా దీనికి సంబంధించి కసరత్తు చేస్తుంది. అంటే ముఖ్యంగా తెలంగాణలో కాంబినేషన్స్ కుదరకపోవడం, సామాజిక సమీకరణలే గాని, అలాగే నేతల మధ్య అంటే వాళ్ళ ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలే గాని, లేదంటే పార్టీలో ఉన్న నేతల మధ్య కొంత సయోధ్య లేకపోవడం, దాంతో పాటు ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చి ఒక జాబితాను కూడా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. ఆ అధిష్టానం ఆ జాబితా మీద చర్చించిన తర్వాత ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం తెలంగాణలో అంటే కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఇద్దరులో ఆల్రెడీ వెంకటరెడ్డి కేబినెట్ లో ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి సాధ్యం కాదనే విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పేశారు. మరి ఒక ఫ్యామిలీలో ఇద్దరు మంత్రులు తీసుకోవటం కాదని. అలాగే వివేక్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఎందుకంటే వివేక్ లో ఆయన బ్రదర్ వినోద్ కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, కొడుకు ఎంపీగా ఉన్నారు కాబట్టి వివేక్ కూడా సాధ్యం కాదని చెప్పేశారు. దాంతో పాటు ఇక మల్లిరెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి తనకి ఇవ్వాలి, లేదంటే ఆందోళన చేస్తానని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయనకు కూడా సాధ్యం కాదని చెప్పేసి కూడా చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఈ ప్రస్తుత విస్తరణగా చూసుకున్నట్టుగైతే ఇటు సుదర్శన్ రెడ్డి, గడ్డం ప్రసాద్, అలాగే కడియం శ్రీహరి, శ్రీహరికి ఈ ముగ్గురికి అవకాశం ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ రోజు సాయంత్రానికి ఈ జాబితాను రాజ్భవన్ కు వచ్చే అవకాశం ఉంది. రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేబినెట్ విస్తరించాలి. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఇప్పటికే జాప్యం చాలా జరిగింది. కొంత కొలికి రాకపోవడం, సామాజిక సమీకరణలో లోపం ఉండడం, మరి అన్ని ఒక సెట్ కాకపోవడం. ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ కూడా హైదరాబాద్ కి పంపి మొత్తం కేడర్ తో గాని, నాయకులతో గాని చర్చించాలి. పార్టీలో చాలా ఒత్తిడి కూడా ఉంది ముఖ్యమంత్రి మీద. ఎందుకంటే కేడర్ నుంచి కూడా ఒత్తిడి ఉంది. ఎక్కువ నామినేటెడ్ పోస్ట్ అన్నిటిని కూడా భర్తీ చేయాలి, కేబినెట్ విస్తరణ జరగాలి అనేది ఇక్కడ కేడర్ నుంచి ప్రధానంగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక ఆలస్యం చేయకుండా కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధం చేశారు. గతంలో కూడా కేబినెట్ విస్తరణ చేద్దామనుకున్న సమయానికి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చిన నేపథ్యంలో ఇక అక్కడ సాధ్యం కాలేదు. అప్పుడు కొంతకాలం గ్యాప్ పెండింగ్ లో ఉంచాల్సి వచ్చింది. మళ్ళీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చి
ఢిల్లీలో అధిష్టానంతో మాట్లాడటం, మరి జాబితాను ఇవ్వడం, జాబితా మీద కూడా అధిష్టానం కూడా కసరత్తు చేసింది. మరి ఈ కసరత్తు చేసిన తర్వాత ఫైనల్ గా ముగ్గురికి అవకాశం అని చెప్పేసి తెలుస్తుంది. ఇంకొక విషయం చూసుకున్నట్టుగైతే దాంతో పాటు ఇక కొన్ని కీలకమైన నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేసేయాలని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తుంది. మరి క్యాబినెట్ విస్తరణ అనేసరికల్లా చాలా మంది పోటీ పడ్డారు. ఒకవైపు విజయశాంతి కూడా తనకి క్యాబినెట్ లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆమె కోరారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. అలాగే వివేక్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇలా చాలా మంది ఈ క్యాబినెట్ పదవి కోసం చాలా ఒత్తిడి కూడా హైకమాండ్ మీద తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, సామాజిక సమీకరణలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను బేస్ చేసుకొని ఈ విస్తరణ జరగబోతుంది. మరి రేపు ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ. ఇక మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అలాగే నల్గొండ ప్రతినిధి కిరణ్ కూడా అందిస్తారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత వీరితో మనం మాట్లాడదాం. స్టే రైట్. ఇక తెలంగాణ కేబినెట్ మంత్రివర్గ విస్తరణ ఏదైతే పెండింగ్ ఉందో మూడు మంత్రి పదవులు అయితే రేపు భర్తీ అవుతాయనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ హింట్ ఇచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. కేంద్ర నాయకత్వం అలాగే రాష్ట్ర నాయకత్వం కూడా సిద్ధంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సునీల్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఆశాభావాలు ఎదురు చూస్తున్నారు. ఇక నిన్న పిసిసి అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో సమావేశమైనప్పుడు ఒక కామెంట్ అయితే చేశారు. ఖచ్చితంగా ఈ నెలలో మంత్రివర్గ విస్తరణతో పాటు పిసిసి ఉంటుంది అని చెప్పేసి, పిసిసి పదవుల భర్తీ కూడా ఉంటుంది అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. కానీ హుటాహుటిన ఈ రోజు మీడియా సర్కిల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఒక సమాచారం వస్తుంది. ఏ క్షణాన్నైనా మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటికే ఏఐసిసి నేతలతో రాష్ట్ర నేతలు పలు దఫాలుగా మాట్లాడారు. కానీ సామాజిక సమీకరణాలు ఒక కొలిక్కి రాకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. ఇంకా మరోసారి ఢిల్లీ వెళ్లి ఏఐసిసి నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొని ఆ తర్వాత ప్రకటిస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పటికే ఏఐసిసి కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. మంత్రివర్గ విస్తరణకు ఆమోదం తెలిపినట్టుగా ప్రచారం అయితే ఉంది. మరి ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మొత్తం కూడా 6గురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మరి ఈసారి ఆరుగురికి అవకాశం కల్పిస్తారా, లేకపోతే ఎన్ని భర్తీ చేస్తారు అనేది కూడా చూడాలి. ప్రధానంగా ముగ్గురికైతే ఖచ్చితంగా ఛాన్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, ఆయన సీనియర్ నేతగా ఉన్నారు, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. సో ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా మహబూబ్ నగర్ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరిని కూడా కేబినెట్ లోకి తీసుకుంటారు అని ప్రచారం ఉంది. మరి ఆయనకు ఇప్పటికే బీసీ నుంచి ఎమ్మెల్సీ కోటాలో విజయశాంతి ఉన్నారు. సో ఆమె కూడా ఈ మధ్య కాలంలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిశారు. ఖచ్చితంగా మంత్రి పదవి కోసం ఆమెను కూడా కోరడం జరిగింది. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. శ్రీహరికి చాలా కాలంగా ఆయన ఆశతో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆయన పేరు ఉంటుంది అని చెప్పేసి కూడా మంత్రివర్గానికి సంబంధించి ఎప్పుడు ప్రచారం జరిగినా ఆయన పేరు అయితే ప్రధానంగా వినిపించింది. మరి ఏఐసిసి ఎవరి పేరు డిక్లేర్ చేస్తుంది అనేది చూడాలి. మరొక వైపు ఇంకా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి ఆయన కూడా మంత్రివర్గం కోసం ఇప్పటికే ఏఐసిసి నేతల్ని కలిశారు. మరి ఆయనకు కూడా ఈసారి మరి నామినేటెడ్ పదవి ఇస్తారా, లేకపోతే విప్పిస్తారా, ఏం జరగబోతుంది అనేది అయితే ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక సామాజిక సమీకరణాల ఈక్వేషన్ లో చూస్తే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవికి దక్కకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ ని ఆయన మంత్రివర్గంలోకి తీసుకొని స్పీకర్ మరొకరికి ఇస్తారు అనేది కూడా ఊహాగానాలు అయితే ఉన్నాయి. మరి ఏఐసిసి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తం మీద అయితే ఏ క్షణాన్నైనా మంత్రివర్గంలో ఎవరికి బెర్తు దక్కుతుంది అనేది అయితే తెలిసే అవకాశం ఉంది.
ఇక ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఒకవేళ ఈ రోజు కనుక ఏఐసిసి ప్రకటిస్తే మాత్రం రేపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మురళి. రైట్. విజయశాంతి పేరు కూడా ప్రముఖంగా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో ఎక్కడో ఏదో జరిగిందనేటువంటి రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి. ఈ కోణాన్ని ఎలా చూడాలి సునీల్? ఎమ్మెల్సీగా విజయశాంతి టికెట్ దక్కించుకోవడమే ఆమె అసలు ఎవరు ఊహించింది. ఇక్కడ పిసిసి నుంచి ఆమె పేరు ఏఐసిసికి రెఫర్ చేయలేదు. అంతేకాకుండా సీఎం నుంచి వెళ్ళలేదు. మరి ఆమె తన స్వతహానే ఏఐసిసి లో ఉన్నటువంటి పరిచయాలతో ఢిల్లీ వెళ్లారు. ఏఐసిసి నేతలను కలిసి చివరి నిమిషంలో తెరపైకి వచ్చారు, ఎమ్మెల్సీ దక్కించుకున్నారు. ఏఐసిసి ప్రకటించేంత వరకు కూడా మీడియా సర్కిల్లో కూడా ఎక్కడ ఆమె పేరు రాలేదు. చివరి నిమిషంలో ఏఐసిసి అనూహ్యంగా విజయశాంతి పేరు ప్రకటించింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం విజయశాంతి అంతే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా 3 రోజుల క్రితం ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ని కలిసింది, ఆమెతో మాట్లాడారు. అంతేకాకుండా మంత్రివర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం కల్పించాలని కూడా ఆమెతో చెప్పడం జరిగింది. మరి ఇంకా ఏఐసిసి నేతలతో కూడా ఆమె మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఏఐసిసి ఏ మేరకు విజయశాంతి వైపు మొగ్గు చూపుతుంది అనేది చూడాలి. ఇప్పటికే మహిళా కోటాలో కొండా సురేఖ ఉన్నారు, బీసీ మహిళ, అంతేకాకుండా బీసీ కోటాలో. సో మరి మరొక మహిళను కూడా తీసుకుంటారా అనేది చూడాలి. లేకపోతే ఇప్పటికే కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇటు శ్రీహరి కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళని ఏమైనా తీసుకుంటారా ఏఐసిసి అనేది చూడాల్సినటువంటి అంశం మురళి. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్. ఇక మా నల్గొండ ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. కిరణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ ముఖ్యంగా వారు ఆశించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది ఏంటి? దానికి సంబంధించి అధిష్టానంతో మేము క్లియర్గా మాట్లాడుకున్నాం, ఏదైనా అధిష్టానంతోనే తేల్చుకుంటాం అనేటువంటి మాట కూడా ఇప్పుడు ఈ బ్రదర్స్ చెప్తూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఏంటి? ఈ కోణాన్ని ఎలా చూడాలి? దానికి సంబంధించి వాళ్ళ పేరు కూడా ఉంది అనేటువంటి మాట ఇప్పుడు వస్తున్నటువంటి లీకులన్నీ కూడా కరెక్ట్ కాదు, కావాలనే ఒక వర్గం చేస్తున్నటువంటి లీకులు. బట్ నల్గొండకి సంబంధించి కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్లో రాజగోపాల్ రెడ్డికి డెఫినెట్గా దక్కుతుంది అనేటువంటి ఒక మాట. దీనికి సంబంధించి జిల్లా నాయకత్వం ఏం చెప్తోంది? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? రైట్ మురళి, ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర అధినాయకత్వం కావచ్చు, జాతీయ అధినాయకత్వం మంత్రివర్గ విస్తరణలో ఉసూరి అనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో అంటే లిస్టు మాత్రం చాలా బోలెడు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరు కూడా ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు. అప్పట్లో రేసులో ఉన్న నేపథ్యంలో వారికి బుజ్జగించి ఆ శాఖలను కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీరు చాలా క్లారిటీగా ఉన్నారు. ఇక 3వ మంత్రి పదవికి సంబంధించి చాలా రోజులుగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన బీజేపీలోకి వెళ్లారు. మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి బ్యాక్ అయ్యేటువంటి క్రమంలో జాతీయ నేతలు ఆయనకు క్లారిటీగా మంత్రి పదవి ఇస్తారని కూడా చెప్పారని కూడా చాలా ప్రచారం జరిగింది. ఆయన ఆ క్లారిటీతోనే మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారని కూడా ఆయన చాలా సార్లు బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ 7 కాలంగా ఆయనకు చాలా ఊరిస్తూ వస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా నాకు తనకు మంత్రి పదవి ఖాయమనే ధీమాతో మాత్రం ఆయన ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు. బహిరంగ సభ సందర్భంగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి కూడా నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఎందుకంటే భువనగిరి ఎంపీ స్థానం రాజగోపాల్ రెడ్డి వల్లనే గెలిచిందని కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆయన అనుచరులు కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే చాలా గట్టి ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సామాజిక ఫ్యామిలీ ఈక్వేషన్స్ అయితే చాలా అడ్డంకిగా మారేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆల్రెడీ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవిలో ఉన్నారు. ఒకటే ఫ్యామిలీ నుంచి 2 మంత్రి పదవులు ఇస్తారా లేదా అని కూడా కొంచెం క్లారిటీ రావాల్సింది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా 3 మంత్రి పదవులు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 3 మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గానికి కనుక ఇస్తే ఇటు పార్టీలోను అటు ప్రతిపక్షంలోను ఇటు ప్రజల్లోనూ కూడా కొంత వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ అధినాయకత్వం కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 3వ మంత్రి పదవి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 3వ మంత్రి పదవి ఇస్తారా
లేరా అని కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుత సిచ్యువేషన్ ప్రకారం 6 మంత్రి పదవులకు 3 మంత్రి పదవులు భర్తీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ 2 శాఖలకు 2 మంత్రి పదవులకు సంబంధించి మొదటి నుంచి కూడా నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇటు మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరికి ఖాయమని కూడా మొదటి నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం. ఆ 3 సంబంధించి 2 పదవులు ఒక బీసీకి ఒక ఓసీ సామాజిక వర్గానికి ఇస్తే ఆ 3వ మంత్రి పదవి ఎవరికి ఇస్తారని కూడా చాలా సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గత వారం 10 రోజుల క్రితం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించిన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలవడం జరిగింది. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా వారు డిమాండ్ అదేవిధంగా ప్రతిపాదన కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దామోదర ఆ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహ ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకు సీనియర్ నాయకుడి కోటాలో ఆయనకు పదవి ఇచ్చారు కాబట్టి జూనియర్ సంబంధించి కూడా ఒక మంత్రి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా వారు పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో వారి అభిప్రాయం వారి ప్రతిపాదన ఏమైనా పరిగణలోకి తీసుకుంటారని కూడా ఒక సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి 2వ పదవి కనుక ఇస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా వారి సామాజిక వర్గం నుంచి కొంత పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉందని కూడా వారు కొన్ని ప్రతిపాదనలు అయితే వినిపించినటువంటి నేపథ్యంలో 3వ మంత్రి పదవి అంటే రేపు ప్రకటిస్తారనుకుంటే సంబంధించి 3వ మంత్రి పదవి మాదిగ సామాజిక వర్గానికి ఇస్తే గనక కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కొంత మరోసారి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఇక వీరి సంగతి ఇలా ఉంటే మరో మంత్రి పదవి కోసం కూడా ఎస్టీ సామాజిక వర్గాన్ని నుంచి కూడా బాలునాయక్ అయితే పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. లంబాడి సామాజిక వర్గం అంటే దేవరకొండ ఎమ్మెల్యే లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి బాలునాయక్ తనకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఆయన ప్రతిపాదన చాలా రోజులుగా కూడా ప్రతిపాదన పెట్టారు. ఆయనకు మద్దతుగా కూడా సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి కూడా అధిష్టానానికి ప్రతిపాదన పంపినటువంటి నేపథ్యంలో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు 2 మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలు, అదేవిధంగా దేవరకొండకు సంబంధించి బాలునాయక్ అంటే లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి బాలునాయక్ కూడా ప్రతిపాదన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా దాదాపు 3 ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఇది ఆశిస్తున్నటువంటి వారిలో ఉన్నారు. వారిలో మాత్రం మొట్టమొదటిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. రేపు మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి పేరు ఉంటుందా లేదా అనేటువంటి విషయం మాత్రం కొంత సస్పెన్స్ గా మారింది. వారి అనుచర వర్గం ఆయన కూడా తనకు మంత్రి పదవి ఖాయం అనేటువంటి ధీమాతో ఆయన ఉన్నారు. మరి రేపు అధిష్టాన నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ భాస్కర్, జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు? ఆశావహులు చాలా మంది కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి జిల్లాలో వచ్చినటువంటి సీట్ల సంఖ్య కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యకర్తల ఒకంత ఉత్సాహం మా నాయకులకే ఈసారి మంత్రి పదవి దక్కుతుంది అనేటువంటి రకరకాల ఊహాగానాలు, ఇతరత్ర పైరవీలు కూడా జోరుగా సాగినటువంటి పరిస్థితి. ఏ అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు కరీంనగర్ అంటేనే కాంగ్రెస్ అనేటువంటి విధంగా ఉండేది. దశాబ్ద కాలం తర్వాత తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఆశావాహులు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే గతంలో చూసినట్లయితే కేటీఆర్ అదేవిధంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా కూడా కరీంనగర్ ఉంది. ఇక ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేములవాడ తరఫున గెలిచినటువంటి ఆది శ్రీనివాస్ 7 వస్తుందని చెప్పేసి అంటే 10 వస్తుందని చెప్పేసి భావించినప్పటికీ కూడా అక్కడ సదుమరిగించినటువంటి పరిస్థితి కనిపించింది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి అసలైనటువంటి అంటే మంత్రి పదవి లేకపోవడంతో ఇటు చొప్పదండి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మేడిపల్లి సత్యం, అదేవిధంగా అతని అనుచరులు కూడా పెద్ద ఎత్తున అంటే మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అక్కడ భావించినటువంటి నేపథ్యం మనం అక్కడ చూడవచ్చు. ఇక జగిత్యాల జిల్లాకు వచ్చినట్లయితే అక్కడ కూడా అలాంటి పరిస్థితులే మనకు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ కూడా ధర్మపురికి సంబంధించి గతంలో కొప్పుల ఈశ్వర్ అక్కడ మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యం. ఇక ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ కూడా తనకు మంత్రి పదవి వస్తున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. గత నెల 15 రోజులు అంటే దాదాపు 40-45 రోజులుగా చూసినట్లయితే అనేక సార్లు హైదరాబాద్ కు వెళ్లడం, సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, ఇక అధిష్టానంలోని ముఖ్యమైనటువంటి నాయకులతో కలవడం, వారందరితో కూడా టచ్ లో ఉన్నారు. ఇక పెద్దపల్లి జిల్లాకు వెళ్ళినట్లయితే ఇప్పటికే అక్కడ నుంచి జిల్లా తరఫున శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇటు ఇద్దరు కూడా వినోద్, వివేక్ ఇద్దరు తరఫున కూడా మంత్రి పదవి తమకంటే తాము కావాలంటూ కూడా ఇప్పటికే పట్టుకొని భీష్మించుకొని కూర్చున్నటువంటి నేపథ్యం మనం అక్కడ చూడవచ్చు. అక్కడ
ప్రత్యేకంగా కూడా ఇద్దరి మధ్యలో కూడా ప్రేమ్ సాగర్ నుంచి కూడా వీరిద్దరి మధ్య అంటే తమకంటే తమకే మంత్రి పదవి ఇవ్వాలి, ఎందుకంటే కాకా వారసులుగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సీనియర్ మోస్ట్ లీడర్ గా ఒకప్పుడు కరీంనగర్ జిల్లా అన్న పెద్దపల్లి జిల్లా అంటేనే కూడా కాకా అని చెప్పుకున్నటువంటి విధంగా ఉండేది. అయితే ఇద్దరి మధ్య కూడా పోటా నడిపిస్తా ఉంది. ఇక ఇద్దరి మధ్య కూడా తమకంటే తమకే మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఒక మాటలో చెప్పాలంటే ఒక మంత్రి పదవి ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఇటు రాజకీయ వైరుధ్యం రేపిందని చెప్పుకోవడంలో ఒక మాటలో కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా మంత్రి పదవిని తీవ్రంగా ఆశిస్తా ఉన్నారు. ఇప్పటికే సంప్రదింపులు చేశారు, పలుమార్లు అధిష్టానాన్ని కలిశారు. కేవలం హైదరాబాద్ అధిష్టానమే కాకుండా ఢిల్లీ అధిష్టానాన్ని కూడా సంప్రదించినటువంటి నేపథ్యం మన పెద్దపల్లి జిల్లాలో చూడవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే ఒక నెలకొంది. ఎందుకంటే రేపు మంత్రివర్గ విస్తరణ ఉన్నటువంటి నేపథ్యంలో తమకంటే తమకే తమ నాయకునికే తమ లీడర్కే మంత్రి పదవి వస్తుంది ఖచ్చితంగా ఆశించామని చెప్పేసి కూడా అనేక మంది భీష్మించుకొని కూర్చున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్లయితే జగిత్యాల వివేక్ కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర నాయకత్వం, కానీ రాష్ట్ర నాయకత్వమే దీనికి సంబంధించి అపోజ్ చేసింది అనేటువంటి రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి అప్డేట్స్ అంటే దాన్ని పలుమార్లు ప్రోటోకాల్ లో కూడా చూసాము. ఇక గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికి కూడా తనకు కూడా రావాలి, ఎందుకంటే తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలో అన్ని పరిణామాలను అన్ని పరిగణాలను అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇక హైకమాండ్ అధిష్టానం నిర్ణయం వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర అధిష్టానం కూడా తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి ఒక ఆశ ఆయన వర్గీయులు అనుచరులు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య కూడా గతంలో ఉండే దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6 నుంచి 18 నెలల కూడా ఇలాంటి సినారియోనే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ ఒప్పుకున్నటువంటి తరుణంలో రాష్ట్ర హైకమాండ్ తప్పనిసరిగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని చెప్పేసి కూడా ఆయన అంచనాలు భావిస్తున్నప్పటికీ లేదు, తమ నాయకుడు తక్కువేమని కాదు కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వీరితో పాటు కరీంనగర్ జిల్లా నుంచి మేడిపల్లి సత్యం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూడవచ్చు. ఎస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విజయభాస్కర్. ఎస్, ఇక నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, దీనికి సంబంధించి సుదర్శన్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి ఇతర ఆశావహులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకత్వానికి కాదు నేరుగా కేంద్ర నాయకత్వానికే మొరపెట్టుకుంటున్నారు, లాబింగ్ కూడా జరుపుతున్నారు అనేటువంటి రకరకాల ఊహాగానాలు. జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఏం చెప్తోంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదటిసారిగా అతనికి స్పీకర్ ఇస్తామన్నారు, కానీ సుదర్శన్ రెడ్డి సున్నితంగా దాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత హోంశాఖ కూడా కట్టపినప్పటికీ అతను వైద్య విద్య పట్టుబట్టారు. నిజామాబాద్ జిల్లా శ్రీకాంత్ సిగ్నల్ సరిగా లేదు, టెక్నికల్ ప్రాబ్లమ్ గా ఉంది. ఎస్, మళ్ళీ మాట్లాడదాం. ఎస్, ఇక రేపు తెలంగాణ కేబినెట్ విస్తరిస్తారని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. కేబినెట్ లో 3 చోటు కల్పిస్తారని సమాచారం. సుదర్శన్ రెడ్డి, శ్రీహరితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు చోటు కల్పిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ ను విస్తరిస్తారని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. కేబినెట్ లో 3 చోటు కల్పిస్తారని సమాచారం. సుదర్శన్ రెడ్డి, శ్రీహరితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు చోటు కల్పిస్తారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.